వస్తున్నాయి. అటు భద్రతలో కాస్త లోపం ఉంది అండ్ ఇంటెలిజెన్స్ ఏమైంది, ఎందుకు ముందుగా సమాచారం రాలేదు? ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ముందుగానే సమాచారం ఇంటెలిజెన్స్ సేకరించాలి కదా. ఆ సమాచారం విషయంలో ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయ్యింది. మరోపక్క రెగ్యులర్ గా దాడులు జరుగుతున్నప్పుడు ఎందుకు అంత అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఏంటి దీనిపైన ఏమంటారు? ముందుగా పాకిస్తాన్ ఏదైతే ఈ పిరికి చర్య చేశారో దాన్ని ఖండిస్తూ అక్కడ చనిపోయిన వాళ్ళకి గాయపడ్డ వాళ్లకు సంఘీభావం తెలియజేస్తూ మీరు అన్నట్టుగా ఇంట్లో దొంగలను ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అన్నట్టుగా మన దేశంలోనే ఉగ్రవాదులు ఉంటే పక్క నుంచి వచ్చిన పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎందుకు అరకట్టాల్సి వస్తుంది? మన దేశంలో ఉన్న వాళ్లే మనకి దేశద్రోహులుగా పనిచేస్తూ పక్క దేశం నుంచి వచ్చే వాళ్ళకి దారి చూపిస్తూ వాళ్ళని హెల్ప్ చేస్తూ వెళ్లి మా దేశ ప్రజలనే చంపండి అని చెప్పి చేస్తూ ఉంటే ఎక్కడ కాపాడగలుగుతాము? ఇది అందరిలో లోపం. నేనేదో కేంద్ర ప్రభుత్వం అని అనట్లేదు. ప్రతి ఒక్క భారతదేశ పౌరులుగా ప్రతి ఒక్కరిది లోపం అనే నేను అంటాను. ఒకరేమో సెక్యులర్ భావంతో పాకిస్తాన్ ని రానివ్వండి, బైచారా ఎప్పుడు కూడా కలిసిపోవాలి అని చెప్పి ఏళ్ల తరబడి మనం టైం పాస్ చేయించి వాళ్ళ పైన మనం చర్యలు తీసుకోలేక ఇప్పటికీ కూడా డిలే అవుతున్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడో 1947 లో డివిజన్ మతం పేరు పైన విభజించిపోయిన దేశాలు ఇప్పటికీ కూడా మనుషులు చనిపోతున్నారు. ఈ రోజు కూడా మతం వల్ల మనుషులు చనిపోతున్నారు అంటే ఆ దౌర్భాగ్యం మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుందని చెప్పి నేను అంటున్నాను. ఈ రోజు ఇంత బాధగా చెప్పాల్సిన అవసరం ఏముంది అనంటే కొంతమంది ఇన్ని సంవత్సరాలుగా కేవలము మన భారతదేశంలో సెక్యులరిజమే నడవాలి అని చెప్పి ప్రజలను అందరినీ కూడా డైవర్షన్ చేసి ఒక క్లారిటీ లేకుండా ఇప్పటి వరకు కూడా టెర్రరిస్టులు మన మధ్యలో ఉన్నారు. ఈ రోజు ఎక్కడో కాశ్మీర్ లో టెర్రరిస్టులు లేరు, మన హైదరాబాద్ లో కూడా టెర్రరిస్టులు ఉన్నారు. బంగ్లాదేశీయులు రోహింగ్యాలు వచ్చి మన హైదరాబాద్ లో మన మధ్యలో వెజిటేబుల్స్ మార్కెట్లలో ఫ్రూట్స్ మార్కెట్లలో వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళని కాపాడండి, సిఏఏ తీసుకురండి, ఎన్ఆర్సీ తీసుకురండి, వాటిని అరికట్టండి అని అంటే మళ్ళా ఇలాంటి వాళ్ళే కొంతమంది ఏదో సూడో సెక్యులర్లు మాటలు మాట్లాడుకుంటూ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాము అది ఇది అని చెప్పి మాట్లాడతారు. మళ్ళా దేశంలో ఎవరైనా చనిపోతే మళ్ళా ఇలాంటి వాళ్ళే ముందుకొచ్చి ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తారు. కాబట్టి దయచేసి ఇట్స్ రియల్లీ అ హై టైం. ప్రతి ఒక్కరం కూడా ఒకటే ఆలోచించాలి. మన దేశము మన భావి భవిష్యత్తు మనకి ముఖ్యము. ఈ పక్కనున్న పాకిస్తానా, చైనానా లేకపోతే అమెరికానా వీటి గురించి ఆలోచించడం మానేసి మన దేశం గురించి మనం ఆలోచించుకొని ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా ఉండి ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కేవలం రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తూ డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ చేస్తూ అప్పుడెవడో ఈ బ్రిటిష్ వాడు వదిలిపెట్టిన రూల్ ని ఇప్పటికీ కూడా ఫాలో అవుతూ అప్పుడేమో మతం పేరు పైన కుల విభజించాలి, ఇప్పుడేమో కులం పేరు పైన మనుషులను విభజిస్తూ పోతూ ఇప్పటికి మనలలో మనమే చంపుకుంటూ పోతే ఎక్కడ ఉంటది ఈ దేశం? కొన్ని రోజులు అయిన తర్వాత డెడ్ బాడీస్ తప్ప మన దేశంలో మనుషులు ఎవరు ఉండరేమో అని అనిపిస్తుంది. అక్కడ బంగ్లాదేశీయులు చొరబడతారు, ఇక్కడ పాకిస్తాన్లు చొరబడతారు, అక్కడ చైనా వాడు ఎప్పుడు వస్తాడో తెలీదు. ఇంకెక్కడ కాపాడుకుంటూ పోతాం? మీరు అన్నట్టు కరెక్టే. కేంద్ర వాళ్ళు మొత్తం బిఎస్ఎఫ్ విషయంలో డిఫెన్స్ విషయంలో వైఫల్యం చెందింది అని అన్నారు. వైఫల్యం చెందింది, డెఫినెట్ గా వైఫల్యం చెందింది. దానికి కారణం ఎవరు? గుంట నక్కలు లాగా మన దేశంలో ఉన్న ఉగ్రవాదులే, మన దేశంలో ఉన్న కొంతమంది ఇడియట్సే. అట్లాంటి వాళ్ళని మనమే అరికట్టకపోతే బిఎస్ఎఫ్ ఏం చేస్తుంది? పాపం ప్రాణాలు కోల్పోయి ఆ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారు? పొద్దున్న లేసి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు, క్యాండిల్ ర్యాలీలు చేస్తాము, భారత్ మాతాకి జై అనుకుంటూ రోడ్ల మీదకి వెళ్తాము. దాని తర్వాత మళ్ళా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే పాలిటిక్స్. పాకిస్తాన్ వాడు వచ్చి మన దగ్గర యాక్టింగ్ చేస్తే తప్పేముంది? వాడు బతకొద్దా? వాడు కాదా? వాడు కూడా పక్కన దేశభక్తుడే కదా, వాడు కూడా బతకాలి కదా అని చెప్పి మాట్లాడే వాళ్ళే చాలా మంది ఉన్నారు దేశంలో. ఇంకెక్కడ బాగుపడతాం మనం? ఇప్పటికైనా అందరూ మేల్కోవాలి. నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు జరిగిన ఈ ఉగ్ర దాడికి డెఫినెట్ గా కేంద్ర బలగాలు రివెంజ్ తీసుకుంటాయి. రివెంజ్ జరగాల్సిందే. ఊరికే వాళ్ళు ఏదో చేసుకుంటూ పోతుంటే మనం నోర్లు మూసుకొని కూర్చుంటే కాదు. పాకిస్తాన్ లో వెళ్లి ఉరికించి కొట్టడం కాదు, మన భారతదేశంలో ఉన్న వాళ్ళని కూడా ఉరికించి కొట్టి నిజంగా కూడా నేను మీ తరఫు నుంచి చెప్తున్నాను, ఇప్పటికైనా ఐ లవ్ పాకిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ వాళ్ళు బతుకుండాలి, పాకిస్తాన్ వాళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పి ఎవరైతే దుశ్చర్యలు పాల్పడుతున్నారో, ఏ గుంట నక్కలైతే మాట్లాడుతున్నారో ధైర్యంగా మూటా ముల్లా సదురుకొని పాకిస్తాన్ కి వెళ్ళిపోండి. కనీసం మా దేశంలో ఉన్న వాళ్ళమన్నా మేము హ్యాపీగా ఉంటాం. అంతేగాని మా ఇండియాలో మా భారతదేశంలో ఉంటూ ఈ గాలి పీల్చుకుంటూ ఇక్కడ తిండి తినుకుంటూ పాకిస్తాన్ జిందాబాద్ అనే వ్యర్థాలను మాత్రం చంపాల్సిందే, నరికి చంపాల్సిందే అని చెప్పి నేను ఓపెన్ గా ఈ రోజు చెప్తున్నాను. కారణం ఏంటంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 70 years. దేశ విభజన జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు క్లారిటీలో ఉన్నారు. మాది ముస్లిం దేశం, మా వాళ్ళందరూ ముస్లింసే అని చెప్పి వాళ్ళు క్లారిటీలో ఉన్నారు. మనమే లేమి ఇక్కడ క్లారిటీ. మనమే ఏమన్నా అంటే సో కాల్డ్ సెక్యులర్స్ అంటారు. మళ్ళీ
వాళ్ళ సెక్యులరిజం ఎక్కడ పోయింది నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు ద సో కాల్డ్ సెక్యులర్ పీపుల్ వై ఆర్ ద నాట్ స్పీకింగ్? ఆ ప్రకాష్ రాజ్ ఆ వెధవ సెలబ్రిటీ ఎప్పుడు చూసినా ఏదో కమెంట్స్ ట్విట్టర్ లో పెడతాడు. మళ్ళీ దీని గురించి ఎందుకు మాట్లాడారు? కుక్కలు భయపడుతున్నాయని మాట్లాడే వాళ్ళు ఈ రోజు ఎందుకు మాట్లాడరు? ఇట్లాంటివి మాట్లాడరు. వాళ్ళకి ఏదో పెద్ద మొత్తం ఎన్వైరన్మెంట్ ని కాపాడుతున్నాం, ప్రపంచాన్ని కాపాడుతున్నాం అని మాట్లాడతారు. కానీ దేశ పౌరులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం ఎవరు మాట్లాడరు. దానికి ఒకటే ఒక కారణం, మన దేశంలో ఉన్న కొంతమంది ఇడియట్స్ ఎవరైతే అదే అండి ఎగ్జాక్ట్లీ శ్రీవాణి గారు మీరు అన్నట్లుగానే దేశంలో దేశద్రోహులు ఉన్నారు. ఆ మాట వాస్తవమే, దాని ఫలితమే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. శ్రీవాణి గారు మీరు అన్న మాట వాస్తవమే, ఆ ఫలితం మనం ఇప్పుడు చూస్తున్నాం. దేశంలో దేశద్రోహులు ఉన్నారు, ఆ ఫలితం ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అయితే ఏంటి ఇంటెలిజెన్స్ ఇక్కడే ఫెయిల్ అయినట్లు తెలుస్తుంది, దీనికి ఏమంటారు? ఇందాక అన్నగారు అన్నట్టు పెహల్గామ్ లో ఆ ఏరియాలో ఎవరు లేరు అని అంటే ఐ హావ్ బీన్. నేను అమర్నాథ్ యాత్ర 15 సంవత్సరాల ముందు చేశాను, వెరీ యంగ్ ఏజ్ లో చేశాను నేను. ఆ రోజు కూడా అక్కడ ఎవరు సెక్యూరిటీస్ ఉండరు. అక్కడ ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఆ వ్యాలీ అక్కడ మొత్తం స్నోఫాల్ ఉంటుంది. కేవలం ఈ 4 నెలలు పర్యాటకులకు మాత్రమే ఆర్మీ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేసి ఆ ఆర్మీ సోల్జర్స్ అదంతా రోడ్స్ అవన్నీ క్లీన్ చేసి అక్కడక్కడ వాళ్ళ సెక్యూరిటీస్ నించోని మేమున్నాము మీరు రండి అని చెప్పి అక్కడికి మనం పంపిస్తారు. అక్కడికి పంపించడానికి కారణం ఏంది? అక్కడ ఒకవేళ డబ్బులు అక్కడ ఇస్తే మనకేమన్నా వస్తుందా? ఆ కాశ్మీర్ వాళ్ళే బతుకుతారు కదా, వాళ్ళే బతుకుతున్నారు కదా. మళ్ళీ అట్లాంటప్పుడు టూరిజం ఎందుకు ఎంకరేజ్ చేయాలి? మనం టూరిజం ఎంకరేజ్ చేయడానికి కారణం కాశ్మీర్ కూడా మన భారతదేశంలో ఒక భాగము, కాశ్మీర్ లో ఉన్న ప్రజలు కూడా మన భారతీయులే, వాళ్ళు కూడా బ్రతకాలి అన్న ఒకే ఒక కారణంతో ఇప్పటికీ కూడా అక్కడ టూరిజం నడుస్తుంది. అంతేగాని మన దగ్గర ఏమీ లేకనా, మన వేరే దేశంలో మొత్తం కూడా ఏ భాగాలలో టూరిస్ట్ స్పాట్స్ లేకనా, భారతదేశం విదేశాలలో టూరిస్ట్ స్పాట్స్ లేకనా, అందరూ కూడా కాశ్మీర్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియా అన్న ఒకే ఒక భావం. ఒకవేళ అక్కడ బ్రతుకుతున్న కొంత కాశ్మీరీ వాళ్ళకే విభజించాలి, కాశ్మీరీ వాళ్ళకే ఎవరు రావద్దు, డెవలప్మెంట్ రావద్దు, మేము ఇట్లాగే మురికివాడలలో బతకాలి, మేము ఇట్లానే అడుక్క తినాలి అని అలా అనుకుంటే ఎవరూ ఏమి చేయలేము. మీరన్నట్టుగా వైఫల్యాలు అందరిలో ఉన్నాయి. వైఫల్యాలు అందరిలో ఉండడానికి కారణం ఏంటంటే ఇంట్లోనే లోపల నుంచే మనం మొదలు పెట్టాలి. ఇంట్లో దొంగని మనం ఇంట్లోనే పట్టుకుంటే బయట ఎవడో వచ్చి కొట్టడానికి అవసరం కూడా లేదు. మనం ఇంట్లో ఉన్న దొంగలే మొత్తం కుప్పలుగా చేరుకుపోయి రోడ్ల మీద పోతుంటే బయట వాడు వచ్చి ఎప్పుడు అటాక్ చేస్తాడో ఎవరికీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో దొంగలను అరికట్టాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే అండి. ఎస్ వెంకటేశ్వర్లు గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకటేశ్వర్లు గారు, తెలంగాణలో మీరు ఒక బలమైన పార్టీగా ఉంది బీఆర్ఎస్. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ ఏదైతే భద్రత విషయంలో మీ రియాక్షన్ ఏంటి? ముందుగా గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ జీనియస్ తో పహల్గామాలో జరిగినటువంటి చర్యకు బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా సంతాపం చెప్పాము, అమరులకు నివాళులు అర్పిస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పేది ఏంటంటే మేడం, ఈ దాడులు అనేది ఒక హిందుత్వం మీద జరగలేదు, భారతదేశ చరిత్ర మీద జరుగుతున్నాయి, భారత వాసుల మీద జరుగుతున్నాయి, భారత్ మీద జరుగుతున్నాయి. ఇలా అగ్నివీర్ తీసుకొచ్చి అగ్నివీర్ లో షార్ట్ పీరియడ్ లెంత్ లో పెట్టేసి అగ్నివీరు తీసుకొచ్చారు గౌరవ మోడీ గారు. మేమేంటున్నాం బీఆర్ఎస్ పార్టీగా మేము అడిగేది ఏంటంటే ఇట్లాంటి వైఫల్యాలు చెందాలంటే ఇవాళ బిఎస్ఎఫ్ లో గానీ ఆర్మీలో గానీ